హల్లెలూయా. మరొకసారి ఈ యొక్క పునరుద్ధానపు ఉదయకాలం తన సన్నిధికి లాగు ప్రభు నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, 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 స్తుతి. మహిమా స్వరూప్యగు మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మహిమా స్వరూపుడా, తండ్రి అయిన దేవుడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం. మహిమ గల మన ప్రభువు యేసుక్రీస్తుకు స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్యా మహిమా స్వరూపుడా, మీకు స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, స్తుతి. మహిమాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మహిమాత్మ దేవుడా మీకు వందనాలు, మహిమాత్మ దేవుడా మీకు స్తుతులు, మహిమాత్మ దేవుడా మీకు స్తోత్రములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తుతి, స్తుతి. ఈ జూలై మాసంలో ఈ 2వ పునరుద్ధాన ఆరాధన యావత్ ప్రపంచంలో ప్రభువు మహిమకరముగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ ఆరాధన కూడా మన ప్రాణాత్మ దేహాలకు క్షేమాభివృద్ధికరంగా జరిగించి దేవునికి స్తోత్రం చెబుదాం. వందనాలు ఆయన, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రాలు దేవా. కృతజ్ఞతా స్తుతి, ఆమేన్, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, ఆమేన్, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, ఆమేన్, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ యు, హల్లెలూయా, మీకు స్తుతి, హల్లెలూయా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి. మన ప్రభు అయిన యేసు మంచివాడు, దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును కనుక మరొకసారి స్తోత్రం చెబుదాం. దేవా నీ కృప కొరకై స్తోత్రం, నీ కృప కొరకై స్తోత్రం, నీ కృప కొరకై స్తోత్రం, నీ కృప కొరకై కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆహా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా.
Praise the Lord. Praise the Lord. Amen. Stuti, 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 stuti. Prabhuva. Likabaraba shabalabada. Lakabaradina malakabalabadana. Shokobolo derodina malabadina. Labaradana shodobolo kobolodina malakabalabadina ladara. Stuti, stuti, stuti. Aradhana, stuti, aradhana. Aradhana, stuti, aradhana. Aradhana, stuti, aradhana. Aradhana, stuti, aradhana. Stuti, aradhana. Stuti, aradhana. Stuti, aradhana. Stuti, aradhana. Aradhana, stuti, 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 stuti. Aradhana, stuti, aradhana. Stuti, aradhana. Stuti, aradhana. Stuti, aradhana. Aradhana. Stuti, 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 aradhana. Stuti, aradhana. Stuti, aradhana. Aradhana, aradhana. మందిరంలో ఇప్పుడు ఒక్కరు స్తుతించి ప్రభువుని ఆరాధన చేస్తారు. ఎంతమంది మరి యూట్యూబ్లో ఫేస్బుక్లో జాయిన్ అయ్యారో నాకు తెలియదు. ఈ సమయంలో మీరు కూడా వ్యక్తిగతంగా 1-2 నిమిషాలు మీ స్వస్థలాలలో ఒకవేళ ఆరాధనలో జాయిన్ అయి ఉంటే ప్రభువుని స్తుతించి ప్రార్థించవచ్చు. మందిరంలో ఒక్కరు దేవుణ్ణి స్తుతించి ప్రార్థిస్తారు. ఇక్కడ చర్చ్లో Praise the Lord, praise the Lord.
స్తుతి మహిమ నీకే, మహిమ ఘనత నీకే. స్తుతి మహిమ నీకే, మహిమ ఘనత నీకే. మహోన్నతుడా మహాఘనుడా, మహోన్నతుడా మహాఘనుడా, మానధనుడా నా ప్రాణప్రియుడా, మానధనుడా నా ప్రాణప్రియుడా, మానధనుడా నా ప్రాణప్రియుడా, మానధనుడా నా ప్రాణప్రియుడా. ఆరాధనా 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 నజరేయుడు యేసు ప్రభువు నామంలో తండ్రి, ఆమేన్. మన ఇళ్లలో లేచి నిలబడదాం, మందిరంలో లేచి నిలబడదాం. కీర్తనల భాగం చదువుకుందాం. 136వ కీర్తన. మీ ప్రత్యుత్తరము ఆయన కృప నిరంతరము ఉండును. మీరు ఉత్తరము చెప్పవలసింది ఆయన కృప నిరంతరము ఉండును. 136వ కీర్తన, సామ్ నంబర్ 136. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూళ్లను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీలను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీలను దాని నడుమ దాటిపోచేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరియుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను.
సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నిశ్చయంగా మన ప్రభు అయిన దేవుని కృప శాశ్వతమైనది గనుక స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి, కృతజ్ఞతా స్తోత్రం. శాశ్వతమగు మీ కృప కొరకై స్తోత్రం, శాశ్వతమగు మీ కృప కొరకై స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి స్తుతి. నిలబడి ఉండగా ఇళ్లలోనూ మందిరంలోనూ 1-2 అంశాల కొరకై ఏక మనసుతో ఏక హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థనలు, మనము యాచనలు సమర్పణ చేద్దాం. కోవిడ్-19 లాక్డౌన్ ఇప్పుడిప్పుడే అనేక దేశాల్లో అన్లాకింగ్ అవుతుంది. కానీ భయానకమైన ఒక దుస్థితికి మనుషుల హృదయాలు లేక మనుషుల గమనం వచ్చేసింది. ఎవరికి వారు ఎవరికి సోకుతుందా, ఎవరికి సంభవిస్తుందా కరోనా కోవిడ్-19 అని భయానికి వణికిపోతున్నారు. అలా యావత్ ప్రపంచాన్ని టెక్నాలజీ ఇంత పెరిగిన ఈ రోజుల్లో సాతాను ఒక కుట్రగా చేయగలిగాడు. దీని అంతమేంటో ఇంకా స్పష్టత మనకు అంతగా రాలేదు. ఏమీ అర్థం కాని స్థితిలో స్కూళ్ళు రీఓపెన్ అవుతాయా లేదా, అలాగే కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ, కొన్ని స్కూళ్ళల్లో ఆన్లైన్ క్లాసులు చెప్తున్న టీచర్స్ అంటున్నారు ఇంక ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది కాబోలని టీచర్సే చెప్తున్నారు. ఈ భయానకమైన కార్యాలు, కంటికి కనబడని వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించే భయానకమైన ఒక కుట్రగా సైతాన్ మార్చేసాడు. ప్రార్థన చేద్దాం. 1-2 సార్లు చెప్పాను, కోవిడ్-19తో యేసు ప్రభుకి సంబంధం లేదు. ఇది యేసు ప్రభు చేసింది కాదు. ఒకరిద్దరు ఒకవేళ బైబిల్లో తెగుళ్ళు వస్తాయి, దేవుని తీర్పులు వస్తాయి, ప్రజలు పాపం చేసినప్పుడు అని ఉన్నా చెప్పినా వాస్తవమే కానీ పూర్తి సత్యం కాదు. కోవిడ్-19కి యేసు ప్రభుకి సంబంధం లేదు. ఇది ధర్మ విరోధ సంబంధమైన కుట్ర, సాతాను కుట్ర. ఈ కుట్ర, ఈ భయము, మరణ వేదన, ఇక్కడొచ్చింది అక్కడొచ్చింది అంటున్నారు. వాళ్ళకి మందులు ఇచ్చి హోమ్ క్వారంటైన్, ఇంట్లోనే మిమ్మల్ని మీరు లోపల నుంచే లాక్ చేసుకోండి, బయటికి రాకండి అని చెప్పేసి వాళ్ళకి మందులు ఇచ్చి హోమ్ క్వారంటైన్ అని చెప్తున్నారు. అర్థం కావట్లే. హాస్పిటల్లో బెడ్స్ లేవంటారు, హోమ్ క్వారంటైన్ అంటారు, హాస్పిటల్లో వేస్తే చచ్చిపోతున్నారు అంటున్నారు. ఆ వేసిన వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు. ఆ కరోనా వచ్చిందనే భయానికే సగం చచ్చిపోద్ది, గుండె అవిసిపోద్ది. ఇన్ని రకాలుగా మన చుట్టూ జరుగుతున్నాయి. ఇంకా మనము పూర్తిగా నిద్ర మేల్కోలే. సంఘముగా దేవుని సన్నిధిని ఆ బూడిదలోనికి దిగి వచ్చే మన మీద మన పూర్వీకులు లేక మన పితరులు గోనె పట్ట కట్టుకున్నారే, గోనె పట్ట తల మీద దుమ్ము ధూళి పూసుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకరిద్దరైతే కొన్ని వారాలు పశ్చాత్తాప స్థితిలో మట్టిలో పొరలారే దేవుడు క్షమించాలని, లేక మరలా దేవుడు దుస్థితిని మార్చి సుభిక్షమును, దేశంలో సుభిక్షమును దయచేయాలని మన పితరులు దేవుణ్ణి అలాగూ బూడిదలోనికి లేక మట్టిలోనికి దిగి వచ్చి ఆరాధన చేశారే. కొత్త నిబంధన సంఘముగా అట్టి పశ్చాత్తాప స్థితికి ఇంకా మనం రాలా. ఏదో వీళ్ళు లక్షల మంది లేక వాళ్ళు లక్షల మంది లేక ఈ పాస్టర్ లేక ఆ సంఘం ప్రేయర్ చేస్తున్నారులే, మన ప్రార్థన దేవుడు వినకపోయినా వారి ప్రార్థన అయినా విని కోవిడ్-19 తొలగించేసి మళ్ళీ ముందులాగానే మళ్ళీ మార్చి 22కు ముందుగా ఉన్న ఆ స్థితిని తీసుకొస్తాడులే అని ఒక రకమైన మోసపు ఆత్మలో కూరుకొని పోయి ఉన్నారు కొద్దిమంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మార్చి 22వ తారీఖు జనతా కర్ఫ్యూకు ముందు స్వతంత్రం ఇచ్చినట్టుగా మళ్ళీ ఇస్తే దేవునికి స్తోత్రం. నేను దానికి అడ్డు కాదు. కానీ పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడికి మళ్ళీ వస్తామా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మన దేశంలోనేమో లాక్డౌన్ ఓపెన్ చేయగానే 14-15 రూపాయలు పెంచేశారు డీజిల్, పెట్రోల్. పరోక్షంగా మనకి మెసేజ్లు 100 రూపాయలు తాకుతుంది, 100 రూపాయలు తాకుతుందని. కొన్ని దేశాల్లో పెట్రోల్ విలువ, డీజిల్ విలువ అమాంతంగా నేలకు పడిపోయింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏమో మన మీద భారం మోపుతా ఉంది. కుట్రలు ఇవన్నీ
వరల్డ్ బ్యాంక్, IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇక్కడంతా యేసు ప్రభుని దూషించి సాతాన్ని ఆరాధించే దుష్టులైన మనుషులు ప్రపంచంలోని అధికారాన్ని తమ హస్తంలో తీసుకొని అలా భయపెట్టిస్తున్నారు. ఇవన్నీ జరుగుతాయి. బైబిల్లో ప్రవచనాల్లో దేవుడు చెప్పాడు, అనుమతించాడు. కరోనా వస్తుందని భయపడనక్కర్లా. ఈ కరోనా కుట్ర కాన్స్పిరసీలో మనం చిక్కుకుండా పట్టబడకుండా ప్రభు మనల్ని తప్పించాలని ప్రార్థన చేద్దామా? నోరు తెరుద్దాం, హృదయం తెరుద్దాం, ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేద్దాం. Praise the Lord, hallelujah, స్తుతి. కృపగలమా ప్రభువా, జీవం గలమా దేవా, పరిశుద్ధుడవగు రాజా, లక్కబరాదీనా షబరబలబదనామా లొక్కరొదిక్కబరబదాది మనోలోదొరొదిరలాదల. Hallelujah, praise the Lord, amen, hallelujah. ప్రభువా, భయానకమైన ఈ కుట్ర కోవిడ్-19 లాక్డౌన్, కరోనా వైరస్ పేరు చెప్పి యావత్ ప్రపంచాన్నే, ప్రపంచ మనుషుల్నే, రాజకీయ నాయకులు, అధికారులు మొదలుకొని సామాన్య ప్రజల వరకు భయానికి, భీతికి, చస్తామన్న ఆ దుస్థితికి దిగజారిన ఈ సమయంలో సంఘముగా ప్రార్థించుచున్నాము ప్రభువా. పశ్చాత్తాప స్థితికి సంఘముగా మేము వచ్చుదుముగాక. మా తలపైన మట్టి, బూడిద, శోభిత వస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకునే ఆ స్థితికి దిగి వచ్చుదుముగాక అని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మీకు స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ సమయంలో 4వ నెల ఎటు అర్థం కాని స్థితి, ఏది ముందుకు సాగని స్థితి, మందగమనము ప్రభు. యావత్ ప్రపంచం ఒక మాందంలోనికి వచ్చేసింది దేవా. కరుణించు నాయన, కృప చూపించయ్యా. ఈ కోవిడ్-19 కుట్రలో, ఈ కోవిడ్-19 కాన్స్పిరసీలో చిక్కకుండా పట్టబడకుండా ప్రభు ఆ మెలకువాత్మ పరిశుద్ధత సంపూర్ణత చేసుకునే ఆ కృప దయచేదు గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం దేవా, మీకు వందనాలు అయ్యా. మనుషులు చచ్చిపోతామేనన్న భయముతో కొట్టుమిటాడుతున్న ఈ సమయంలో ఆ భయమును, ఆందోళనలను నాయన, ఈ హైరాణ, ఈ గాబరాలు మీరు తొలగించండి. మరొకసారి నీ చిత్తమైతే మమ్మల్ని కటాక్షించండి. నీ అనుగ్రహం కలుగునుగాక, నీ అనుగ్రహం కలుగునుగాక ప్రభు. యేసయ్యా, నీ అనుగ్రహం కలుగునుగాక అని వేడుచున్నాము నాయన. నజరేయుడు యేసు ప్రభు ద్వారాగా తండ్రి, ఆమేన్. ఆలకించిన దేవుడు కార్యం చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, 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 praise the Lord, hallelujah. స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, 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 స్తుతి. గత వారంలో మన సంఘ విశ్వాసులు IDPL కాలనీ ఆపోజిట్లో జగద్గిరి గుట్టకు పోయే దారిలో ఉంటారు బ్రదర్ నర్సింహులు. ఆయన సతీమణి సహోదరి మంజులమ్మ ప్రభువునందు నిద్రించింది. ఒక వారం 10 రోజుల ముందే అనారోగ్యంతో ఆవిడ ఉండింది. హాస్పిటల్ చేర్చారు. హాస్పిటల్ చేర్చగానే వాళ్ళు పెట్టిన మొదటి భయం కోవిడ్-19 అని. మొత్తానికి పరీక్ష చేస్తే ఆమె కోవిడ్-19 లేదని తెలిసింది. నెగిటివ్ అని ఇచ్చారు. కాకపోతే ఆ సహోదరి క్రీస్తునందు మృతి చెందింది. ఆమెకి 3 కుమారులు, భర్త, 2 మనవళ్ళు, 1 మనవరాలు, 2 కోడలు. మంజులమ్మ విడిచి వెళ్ళిన ఆ కుటుంబాన్ని ప్రభు ఆదరించారు, గొప్ప ఓదార్పు దయచేయాలి. చాలామందికి ఫోన్ మూలంగా తెలియజేశాము. కోవిడ్-19 భయానికి అందరం గుమికూడదు కాబట్టి ఎక్కువ మంది రాలేదు. అక్కడ స్థానికులు బాగానే వచ్చారు సమాధి కార్యక్రమానికి. ఆ కుటుంబాన్ని ప్రభు ధైర్యపరచాలి, ఓదార్చాలి. బ్రదర్ నరసింహులు కుటుంబం కొరకై ఆదరణ పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. కృపగలమా ప్రభువా, జీవం గలమా తండ్రి, పరిశుద్ధుడవగు మా రాజా, మీకు స్తోత్రములు. నీ పిలుపుని, పరలోక సంబంధమైన పిలుపుని, ఆ మహిమగల విశ్రాంతిని మంజులమ్మకు ప్రభువా నీవిచ్చి ప్రవేశింపజేసేవు నాయన.
నీ సన్నిధిలో కోట్ల దూతలతో కోట్లాది పరిశుద్ధులతో మహిమలో ఆ సహోదరి ఆనందించుచుండగా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో నిన్ను ఆరాధించి గణపరచుచుండగా ప్రభువా, దుఃఖసాగరంలో మునిగిన భర్త నర్సింహులు, 3 కొడుకులు, 2 కోడళ్ళు, 2 మనవళ్ళు మనవరాలు, వారిని నీ గొప్ప ఆదరణ నెమ్మది కలిగించి విశ్వాసమందు నిరీక్షణ ఎందు స్థాపించునుగా కానీ ప్రార్థన చేయించున్నాము తండ్రి. తల్లిగా, భార్యగా, నాయన తోబుట్టువుగా మంజులమ్మ విడిచి వెళ్ళిన ఆ ఖాళీ స్థలాన్ని నీవే పూడ్చుమని, నీవే తీర్చుమని ప్రార్థిస్తున్నామేసయ్యా. మిమ్మల్ని అనాథలుగా విడుదలను సెలవిచ్చిన మా ప్రభువా నీకు స్తోత్రం. ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుతునని చెప్పిన వాక్కు కొరకై స్తోత్రం. బ్రదర్ నర్సింహులని తన 3 కొడుకులను, 2 కోడళ్లను, నాయన మనవల్లని మనవరాలిని ఆదరించుదువుగాక, ఓదార్చుదువుగాక. యేసయ్యా, నీ గొప్ప ఆదరణ వారి ప్రాణములకు నెమ్మది కలిగించునుగాక అని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నమ్మకమగు సృష్టికర్తవైన నీకు, నీ చిత్తానికి వ్యతిరేకంగా వారు మాట్లాడకుండా ప్రవర్తించకుండా తమ ఆత్మలు అప్పగించుకున్న కృప దయచేయండి. తమ పరిస్థితిని అప్పగించుకున్న కృప దయచేయండి. దీన మనస్సు అనే వస్త్రమును ధరించిన వారై దేవా నీ చిత్తము కొనసాగించదువుగాక అని అప్పగించుకున్న కృప దయచేయండి ప్రభువా. స్తోత్రం. ఆత్మ ప్రాణం శరీరంలో నీ ఆదరణ చేత, నీ వాక్కుల చేత, నీ కృప చేత బలపరచండి, స్థిరపరచండి. యేసు ప్రభు ద్వారాగా తండ్రి. ఆలకించిన దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మనలో కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్వసాధారణంగా అందరికీ వచ్చే సమస్యలు. అప్పులు, వడ్డీలు, శరీరంలో రుగ్మత లేక బలహీనత, దానికి తోడు మనుషుల కడుపుమంట, మనుషుల కళ్ళమంట. దాన్ని బట్టి చీకటిని, సాతాన్ని లోభత్వంతో పైకి రాకూడదని మనుషులు చేసే చీకటి సంబంధమైన కుట్రలు, కుతంత్రాలు. దీనికన్నిటికీ తోడు మనకందరికీ శత్రువు ఒకడు ఉన్నాడు. ఇలా ఈ అప్పులు, బాధలు, శరీరంలో రోగాలు, చీకటి మాంత్రికపు క్రియలు, ఇంటికి సంబంధించి 1-2 సమస్యలు, ఇల్లు, పొలమో, స్వాస్థ్యమో, తోటో ఎవడో అపహరించాలని, ఇలాంటి సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. చిన్నదో పెద్దదో, 1-2 అందరికీ ఉన్నాయి. ప్రభు విడిపించినట్లుగా, తప్పించినట్లుగా ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రభువా, జీవంగల మా దేవా, పరిశుద్ధుడవగు మా రాజా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. కామన్ ప్రాబ్లమ్స్ కొరకై, సర్వసాధారణంగా సమస్యల కొరకై ప్రార్థిస్తున్నాం. సర్వసాధారణంగా అనుకున్నా కూడా అనుభవిస్తున్న వారికే తెలుసు నాయన బాధ, పొందుచున్న వారికే తెలుసు నాయన కష్టం. బయటికి చెప్పుకోలేని, లోపలికి దిగమింగలేని, అన్నము తిన్నా అరగలేని, పడుకున్నా నిద్ర పట్టని, ఎటు వెళ్ళినా నెమ్మది సమాధానము కలుగని, ప్రార్థన మీద ఆసక్తి లేక, మందిరం మీద ఆసక్తి లేక, ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక అయోమయో స్థితిలో దేవా, ఇలా సాతాను సంబంధమైన కుట్రలు, కుతంత్రాలు, మనుషుల కపటోపాయములు, మనుషుల కళ్ళ మంట, కడుపు మంట, విషపు మాటలు, రకరకాల దుష్టుని యొక్క క్రియలకు పాల్పడుతున్న వారిని గద్దించమని ప్రార్థిస్తున్నాము నాయన. బాధపడుతున్న వారికి బాధలో నుంచి విముక్తి, విమోచనము, దేవా ఆరోగ్యము, స్వస్థత దయచేయుగాక. యేసయ్యా, నీవుగాక మాకెవరున్నారు నాయన? నిన్ను విడిచి ఎవరి వద్దకు పోగలము? నిత్య జీవపు మాటలు, నిత్య జీవపు ఊటలు నీ యొద్దనే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, ప్రభు కనికరించడా, కృప చూపించడా, ప్రార్థన ఆలకించడా, జవాబు రాదా అని దేవా ఎండిన భూమి ఆకాశం వైపు తేరి చూచినట్లుగా వర్షము కొరకు అలా తేరి చూస్తున్న, నిరీక్షిస్తున్న నీ ప్రజలకు నీ ఆకాశ వర్షం, దీవెన వర్షం, కృపా వర్షం, అభిషేక వర్షం, అనుగ్రహ వర్షము కురిపించుదువుగాక. దేవా విడిపించు, నీ బిడ్డల్ని స్వస్థపరచు. ఇంకా లోతుల్లోనికి కూరుకుపోతున్నామన్నా దొంగ ఊబి, ఆ జిగటగల ఊబిలో నుంచి పైకి లేవనెత్తు ప్రభువా.
మా గమ్యము మా గమనం ఎటో తెలియని అయోమయ స్థితిలో మేము ఉండకుండా ప్రభువా, వెనకున్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకే బహుమానం పొందవలనని వేగిరపడ కృపదయ చేదువుగాక. ఆత్మ ప్రాణం శరీరం ముద్రించి ఆరోగ్యము క్షేమంతో బలపరిచి కుట్రలు కుతంత్రాల్లో నుంచి నీ సంఘమైన నీ స్వాస్థ్యమైన నీ ప్రజలను విడిపించి నీ రక్షణ ఆశీర్వాదాలతో తృప్తిపరచుదువుగాక. ఏమీ కొదవలేక తృప్తిగా ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగ నడిపించు. ఆలకించినందుకై స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తూ నజరేయుడు యేసు ప్రభు ద్వారా ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన స్థానిక సంఘస్థులు ఒకరిద్దరు ఈ లాక్డౌన్ని బట్టి ఉదయం 9 నుంచి 11 ఆరాధన సమయం లేక ఆరాధన వేళ బాగుందని అన్నారు. మంచిది. అంత మటుకు నాకు కూడా ఆనందమే, సంతోషమే. 9 గంటలకని చెప్పి కనీసం 9:15కు ఆరంభిస్తున్నాం. అంటే మేము లేటుగా ఆరంభిస్తున్నామని కాదు, కనీసం ఈ 9:15 ఈ 15 నిమిషాల వ్యవధిలో వచ్చేవారు మందిరానికి వస్తారు, రాని వారు కనీసం ఇంట్లో సిద్ధపడతారని. కాకపోతే రెస్పాన్స్ మీ దగ్గర నుంచి అంత గంభీరంగా రావట్లే. అదే హైదరాబాద్ లేక ఇండియన్ టైంకి అలవాటు పడ్డాం. 45 నిమిషాలు గంట లేట్. ఏదైనా ఒక రోజు అర్జెన్సీ ఉందనుకోండి, ఏదైనా 1-2 సందర్భాల్లో బయలుదేరే టయానికో, లేకపోతే ఈరోజు చూడండి అన్నీ సిద్ధమై టక్కని పవర్ పోయింది. 9 గంటలకే ఆరాధనకు వచ్చాను, కరెంటు పోయింది. 2-3 ఫేసుల్లో ఒక ఫేస్ పోయినట్టుంది. కరెంట్ వచ్చే వరకు మళ్ళీ అన్ని సెట్ చూసుకునే వరకు కొద్దిగా టైం అయింది. ఇలాంటి సందర్భాలు సరే, కానీ వారం లేట్ అయితే మరి ఇబ్బందే కదా. కాబట్టి 9:15 నుంచి దాదాపు 11 ఎట్లాగైనా ముగించేస్తాం. ఇంకో ఆరాధన మందిరంలో ఆరంభం అవ్వాలి కనుక 9:15కు మొదలుపెట్టిన 11కు ముగించిన గంట 45 నిమిషాలు. అంతేనా? ఆ గంట 45 నిమిషాలు కూడా మనం ఆరంభం నుంచి అంతం వరకు లేకపోతే ఎలా సంపూర్ణ దీవెన పొందుతాం? కొన్ని సంవత్సరాల క్రితం వర్తమానమే, సందేశమే 3-4 గంటలు వినేవాళ్ళం. ఆరాధన కాదు, ఆరాధనకు వచ్చి 3-4 గంటలే వాక్యం చెప్పేవాడిని. ఇప్పుడు 2 గంటలు కాదు కదా, గంట 45 నిమిషాల్లో ఆరాధన అయిపోవాలి. లాక్డౌన్ని బట్టి, లేకపోతే కోవిడ్-19ని బట్టి, లేక మనకు పనులు భారాలు పెరిగాయి కాబట్టి కనుక ఈ సంగతి ఆలోచన చేద్దాం. కనీసం వచ్చే వారం నుంచి అయినా 9:15 ఈ 15 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంది కదా, 9 అని పోస్ట్ పెట్టినా 9:15కు ఆరంభిస్తున్నామే. ఆ 9:15లోపు ఇంట్లోనో ఇక్కడో వచ్చే ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అందరూ అలా ఉన్నారని కాదు, కావాలని చేస్తున్నారని కాదు, పరిస్థితి ప్రభావం. ఇప్పుడు ప్రసంగాల్లో ముందులాగా గద్దించే స్థితి నేను కూడా ప్రదర్శించలేకపోతున్నాను. ఏమో గబుక్కుని ఎక్కడ ఆగిపోతారో, ఎక్కడ మానేస్తారో ఆరాధన లేక సంఘం అని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా 11 ముగిస్తాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఒక పాట పాడుకొని మనము వాక్యంలోనికి వెళ్దాం. ఆరాధనలో నా కొడుకు వచ్చి పాట పాడతాడు. ఇవన్నీ సెట్ చేసే నాకు టైం దొరకలేదు. దా
మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల వేలాది దూతల చెప్పండి సంతోషంగా కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. ఆమేన్. నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. నీకే వందనము.
నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో విప్లవి దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవుని చిత్తమై ప్రార్థనలు ప్రభు ఆలకించి మనకు స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చినాడంటే దేవునికి మహిమ కలుగును గాక. కనీసము వచ్చే వారము మందిరానికి వచ్చే వాళ్ళు ఎప్పుడు వస్తారండి? దూరంగా ఉన్నవాళ్ళు కాకపోయినా దగ్గరగా ఉన్నవాళ్ళు 10 గంటలకు వస్తారా? ఈరోజు కొద్దిమంది 10 గంటలకు వచ్చారు. నేను అందరిని అనట్లేదు. కొద్దిమంది దూరం నుంచి ఇల్లు లేక వారి పిల్లలకి ఏదైనా చేసి కూడా రావాలి. అవన్నీ మినహాయింపు. అలాంటిది 1-2 మనం ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ప్రారంభ ప్రార్థన కానీ పాటలు కానీ ఆరాధన కానీ వాక్యం టైంకి వెళ్దాంలే. వాక్యం ఆరంభిస్తే కూడా ఎట్లైనా ఒక 40 నిమిషాలు ఉంటుంది కదా, సగంలో వెళ్దాంలే. ఇప్పుడు అందరికీ అన్ని పరిస్థితులు తెలుసు కదా, లాస్ట్లో వెళ్దాంలే. ఈ అలక్ష్యపాత్మ మనలో నుంచి తొలగాలి. ప్రైజ్ ది లార్డ్. లాక్డౌన్ ఉన్నప్పుడు సరే లైవ్ ఆరాధన కాబట్టి మందిరంలో ఎవరు లేకపోయినా మేమే కదా అని చెప్పేసి చేసాం. ఇప్పుడు ఇది 4వ వారం దాదాపు. ఇప్పుడు కూడా లాక్డౌన్ లాగే మనము కనీసం ఆరాధనలో దూరం దూరం కూర్చొని స్వతంత్రం ఉంది కదా. ఎవరు రాకుండా నేనే ఆరంభించి నేనే లేకపోతే 1-2 పాటలు పాడి బాధగా ఉంటుంది. మైండ్ అంతా అప్సెట్ అవుతుంది. సరే, ఇది విజ్ఞప్తి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు అన్నీ బుజ్జగించే స్థితిలోనే ఉన్నాము. విజ్ఞప్తి మాత్రమే. ప్రభు నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. సరే, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దాదాపు అర్ధగంట టైం ఉంది. 10:30 అవుతుంది. 11 లోపు ముగిస్తాం. కొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ. కొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త 21వ అధ్యాయం, 21st chapter of Matthew, 21st chapter of Saint Matthew, verse number 43-44. 43వ అధ్యాయము, 43వ వాక్యము, 44వ వాక్యం చదువుదాం. చదవండి ఒకరు. 21:43 మత్తయి సువార్త. ఇశ్రాయేలు ప్రజలతో లేక తనతో ఉన్న శాస్త్రులు ధర్మశాస్త్ర ఉపదేశకులతో ప్రభు అయిన యేసు అంటున్నాడు,
దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము నన్ను వింటున్నా, ఈ నా మాటలు వింటున్నా, నన్ను చూస్తున్నా, గ్రహించలేకుండా అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంలోనే ఉన్నారే. ఇంకా దేవుని రాజ్యము మీ వద్ద నుండి, మీ దగ్గర నుండి తీసివేయబడి, తొలగించబడి. ఆ మాట మళ్ళీ చదువుదాం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి, దేవుని రాజ్యం, దేవుని రాజ్య సంబంధమైన కార్యాలు, దేవుని రాజ్యానికి సంబంధించినవన్నీ కూడా మీ దగ్గర నుండి, మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని, ఆ దేవుని రాజ్యానికి సంబంధించిన ఫలములు ఇచ్చు జనులకు ఇవ్వబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభు అన్న మాట ఈ ప్రస్తుత స్థితిలో ఇశ్రాయేలు వారి పట్ల నెరవేరింది. దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వారి యొద్ద నుంచి తీసివేయబడి, వారు సిద్ధపడలేదు కనుక ప్రభు దర్శనాన్ని వారు పొందినా కూడా ఆ ప్రభు దర్శనాన్ని అర్థం చేసుకోలేదు కనుక, ప్రభు దర్శించిన ఆ గడియ పోగొట్టుకున్నారు కనుక, వారికి చెందవలసిన దేవుని రాజ్యం పాప క్షమాపణ ద్వారా ఇంకా ఎదురు చూస్తున్న మెస్సయ్య వస్తాడు అనుకుంటున్నారు. కానీ ఆ మెస్సయ్యని రక్షకుడిగా వచ్చాడన్న ఆ సంగతి కళ్ళ ముందు స్పష్టంగా ఇంకా ఇంకా చెప్పబడుతున్న ఆ కళ్ళకు ఒక ముసుగు, లేక ఆ కళ్ళకు ఒక అవిధేయత అనే గుడ్డితనం, ఆ కళ్ళకు కఠినాత్మ, బండలాంటి, గుండెలాంటి కాదు, మాంసపు గుండె కాదు, బండలాంటి హృదయము ఉన్నందుచేత ఆ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి ప్రభువును చూడలేదు, ప్రభు దర్శనాన్ని చూడలేదు, ప్రభు రక్షకునిగా చేసిన కార్యాలు చూడలేదు. ఇంకా ఇశ్రాయేలీలు రక్షింపబడుచున్న వారు తప్ప, సువార్తకు లోబడుతున్న వారు తప్ప మిగతా వారు దేవునికిని, దేవుని సువార్తకును, దేవుని రాజ్యానికి దూరంగానే ఉన్నారు. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి, దేవుని రాజ్యం మీ యొద్ద నుంచి తొలగించబడి దాని ఫలమిచ్చు. ఆ మాట చదువుదాం. దాని ఫలమిచ్చు. ఆ మాట చదువుదాం. దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యము దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును. సంగమా, నన్ను వింటున్న వారులారా, నీవు దేవుని రాజ్యంలో ఉన్నావా, లేక దేవుని రాజ్యం నీలో ఉందా? ఒకవేళ ఉంటే, నీవు దేవుని రాజ్యంలో ఉంటే, అలాగే దేవుని రాజ్యం నీలో ఉంటే, ఆ దేవుని రాజ్య ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ కింగ్డమ్, దేవుని రాజ్య ఫలములు ఇచ్చుచున్నావా? ఆ దేవుని రాజ్య ఫలములు నీవు కాస్తున్నావా? ఆర్ యు బేరింగ్ ద ఫ్రూట్? లేకపోతే ఇశ్రాయేలు యొద్ద నుంచి తొలగించబడ్డ రాజ్యం నీ యొద్ద నుంచి కూడా తీసివేయబడుతుంది. ఇంత ఫ్రీగా, ఇంత ఉచితంగా, తెలంగాణ భాషలో పుణ్యానికి ఎలా ఇచ్చాడు దేవుడు? పాపక్షమాపణ, మనకు రక్షణ, నిత్య జీవము, బాప్తిస్మం ద్వారా దేవుని యొక్క నీతి, మనం అడగకుండానే లేకపోతే అడిగినా ఆ పరలోక అభిషేకాన్ని బట్టి మనం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే ఆ యొక్క పరిశుద్ధాత్ముని కార్యాలు, ఈ వాక్యంలో ఇమిడి ఉన్న శరీర సంబంధమైన కంటికి, శరీర సంబంధమైన చెవికి, శరీర సంబంధమైన హృదయానికి గోచరము కాని, అర్థం కాని, రక్షణ పొందిన వారు మాత్రమే అర్థం చేసుకొని వాటిని హృదయంలో పదిలపరుచుకునే కార్యాలు, లోతైన కార్యాలు, ఎత్తైన కార్యాలు మనకు దేవుడు చూపిస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు, వాటిలో మనల్ని నిలుపుతున్నాడు కదా. అవి ఆ దేవుని రాజ్యం. ఇప్పుడైనా కళ్ళు తెరిచి, ఇప్పుడైనా హృదయం తెరిచి, ఇప్పుడైనా కొంచెం మనము జాగ్రత్త పడి దేవుని రాజ్య సంబంధమైన ఫలము లేక ఫలములు దేవునికి ఇవ్వకపోతే, లేక ఫలించకపోతే తీసివేయబడుతుంది. దేవుడు ముఖాన్ని లక్ష్య పెట్టాడు. గాడ్ ఈజ్ నాట్ ద రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. మనుషులు ముఖాన్ని లక్ష్య పెడతారు. అధికారి ఒకప్పుడు మనకు సహాయపడ్డాడు,
ఇప్పుడు మనం చేస్తే మనకు కూడా ఫ్యూచర్లో పనికొస్తాడు, మనోడే, దూరమో దగ్గరో చుట్టమో అని చెప్పి మనుషులు చూస్తారు కదా ముఖమును. అలా స్వార్థానికో లోభత్వానికో కలుపుకునేదానికో చెడగొట్టేదానికో దేవుడు మనుషుల ముఖమును లక్ష్య పెట్టువాడు కాదు. దేవుని రాజ్య ఫలము నీవు నేను మనము ఫలించకపోతే దేవుని రాజ్యము ఇశ్రాయేల్ వారి దగ్గర నుంచి తొలగించబడినట్టుగా నీ దగ్గర నుంచి కూడా తొలగించబడుతుంది. వాళ్ళకి ఇంకా అర్థం కాలే దేవుని రాజ్యం తొలగించబడింది, దేవుని రాజ్యంలో మనం లేమని. అలాగే నీకు కూడా అర్థం కాదు. ఏమర్థం కాదు? నీలో స్థాపించబడ్డ దేవుని రాజ్యం లేక మన హృదయములు మన దేవునికి నివాసం, మన శరీరములు పరిశుద్ధాత్మైన వారికి ఆలయం. పాపభూయిష్టమైన ఈ హృదయంలో చీకటి, అన్యాయం, అక్రమం చోటు చేసుకున్న ఈ హృదయంలో సువార్త వాక్యాన్ని ప్రకటింపజేసి ఆ సువార్త వాక్యం ద్వారా మనకు ఒక విమోచనమును లేక రక్షణను ప్రసాదించినాక ఈ చీకటిని పారద్రోలి క్రీస్తు అనే వెలుగు మన హృదయంలోనికి వచ్చాడే. ఆ హృదయంలో ఉన్న క్రీస్తు ఉన్నాడు అనుకుంటున్నామే తప్ప ఎప్పుడు తొలగిపోయాడో, ఎప్పుడు వెలుగు వెళ్ళిపోయిందో, ఎప్పుడు అభిషేకం వెళ్ళిపోయిందో, ఎప్పుడు వరాలు తొలగిపోయాయో అర్థం కాని స్థితిలో ఉన్నాడు అనుకుంటూనే ఈ జీవనం మనం కొనసాగించే దుస్థితికి దిగజారుతామేమో గమనించండి. దేవుని రాజ్యం యొద్ద నుంచి తొలగించబడి దాని ఫలమిచ్చు వారికి ఇవ్వబడును. ఎలా ఉన్నాం ఈ రోజున? ఎక్కడుంది దేవుని రాజ్యం? ఎక్కడుంది? వచ్చిందా? మాకు చూపెట్టు అడిగారంట. చూద్దామా? లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో యేసుప్రభుని పెద్ద ప్రసంగాలు చేస్తున్నావు, పెద్ద బోధలు చేస్తున్నావు, పెద్ద మాటలు చెప్తావు, వయసుకు మించిన మాటలు. ఏది మాకు చెప్పు, మాకు చూపెట్టి. ఇప్పుడు లూకాసు వార్త 17:20వ వాక్యం, 17:20, Gospel of Luke 17:20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును? దేవుని రాజ్యము పెద్ద ప్రసంగాలు చేస్తున్నావే, ధర్మశాస్త్రం అంతా నేను నెరవేర్చేదానికి వచ్చాను, ధర్మశాస్త్రం కంటికి కన్ను, పన్నుకు పన్ను, మరణానికి మరణం అన్నది. కానీ నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులైన వారి కొరకు ప్రార్థించండి, మీ శత్రువులు హింసించొద్దు, వారిని దీవించండి, వాళ్ళ ఆకలి కనుక అన్నం పెట్టండి, వాళ్ళ దాహం అయితే నీళ్ళు ఇవ్వండి, 1 మైలు నడవమంటే 2 మైలు నడవండి, పై వస్త్రాలు అడిగితే అంగీని కూడా ఇచ్చేయండి. పెద్ద బోధలు చేస్తున్నావే. నా రాజ్యం ఇలా ఉంటుంది, ఇలా ఉండదని చెప్తున్నావే. ఆ రాజ్యం, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును? When will the kingdom come? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును? దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును? ఇది మా కంటికి కనబడుతుందా? దేవుని రాజ్యం ఎట్లా ఉంటుంది? మా కంటికి కనబడుతుందా? అప్పుడు ప్రభు వాళ్ళకి ఇచ్చిన ఉత్తరం ఏంటి? ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఇప్పుడు కనీసం భూమి మీద, ఆన్ దిస్ ఎర్త్. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదంట. ఎలా వస్తుంది? పరోక్షంగా వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజ్యం ఇంకా తీసేయలే దేవుడు, మీకే ఇచ్చాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. రాజ్య ఫలములు మనం ఫలించాలి. ఫ్రూట్ ఆఫ్ ద కింగ్డమ్. ఏది ఎప్పుడు వచ్చింది దేవుని రాజ్యం? దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ప్రత్యక్షంగా ఆకాశం నుంచి మెరుసో, లేకపోతే పిడుగులు పడో, లేక ఆకాశం అంతా మేఘావృతమయ్యో, లేకపోతే భూమి దద్దరిల్లో ఇశ్రాయేల్ ప్రజలకు అప్పుడు చూపించినట్టుగా ఆ విశేషమైన ప్రత్యక్షతలు, కంటికి కనబడే ప్రత్యక్షతలు, అంత ప్రత్యక్షంగా దేవుని రాజ్యం రాదు. మరి ఎలా వస్తుంది? ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉంది. మీ మధ్యలో ఉన్న దేవుని రాజ్యాన్ని గుర్తుపట్టే ఆ పశ్చాత్తాపం, దేవుని యొద్దకు విశ్వాసంతో వచ్చే ఆ పాప క్షమాపణ పొందే ఆ యొక్క ఆత్మీయ అనుభవం, మీ మధ్య ఉంది దేవుని రాజ్యం.
యేసుప్రభు ఎందుకు వచ్చారు ఈ ప్రపంచంలోనికి? దేవుని వాక్యంలో అనేక సత్యాలు మనకున్నాయి. దేవుడు క్రీస్తు యేసు అనే నరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే పాపక్షమాపణ కొరకై రక్తాన్ని కార్చేదానికి, లేక తాను మరణించి మరణపు ముళ్ళుని విరగొట్టేదానికి, తాను మరణించి ఆ మరణపు యొక్క అధికారం గలవాడైన సాతానుని ఓడించేదానికి, దేవుని యొక్క రాజ్యము ప్రత్యక్షంగా పరలోకంలో ఉన్న ఆత్మ సంబంధమైనది ఇక్కడ భూమి మీద స్థాపించేదానికి. ఇది ప్రాముఖ్యం. పరలోక ప్రార్థన అంటామే, లేక నామకార్థ క్రైస్తవులు ఏ ప్రార్థన అంటారు? అది ప్రభువు ద లార్డ్స్ ప్రేయర్. రోమన్ క్యాథలిక్ మతంలో ఉండి 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 రోజుకి ఆ జపమాల రోజరీ కనీసం 55 పూసలు చదివి 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 చర్చిలో చెప్పి, అదే మేమనుకున్న ఆ చర్చిలో చెప్పి 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 విసుగొచ్చేసింది. నామకార్థంగా నేను చెప్పేది నామినల్ క్రిస్టియానిటీ. ఆ పరలోక ప్రార్థనలో లేక ప్రభు ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేయమన్నాడు ప్రభు? నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక. ఎప్పుడు వస్తుంది ఆ రాజ్యం? ఏ మనిషి అయితే తాను పాపినని గుర్తెరిగి తన హృదయాన్ని యేసుప్రభుకు అప్పగిస్తాడో ఆ హృదయంలోనికి దేవుని రాజ్యము క్షమాపణ ద్వారా స్థాపించబడుతుంది. ఆమేన్. క్రీస్తు ఆ హృదయంలో సింహాసనాసీనుడవుతాడు. దేవుని రాజ్యం మీ మధ్య ఉంది, ప్రత్యక్షంగా రాదు, మీ మధ్య ఉంది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన అనేకమైన కారణాలు లేక అనేకమైన ప్రవచనాలు లేఖనాలు నెరవేర్చే దాంట్లో ప్రాముఖ్యమైంది తన రాజ్యాన్ని స్థాపించేదానికి, టు ఎస్టాబ్లిష్ క్రైస్ట్స్ కింగ్డమ్. ఆ రాజ్యము స్థాపించబడింది ఏ దినాన్ని? పెంతెకోస్తు అనే పండుగ దినాన్ని స్థాపించాడు. ఆమేన్. 120 మంది మేడగదిలో ఉండగా వేగముగా వీచే బలమైన గాలిగా వచ్చి ఆ 120 మంది మీద ఆ గాలి అగ్నిగా మారి ఆ అగ్ని ఆ రూమ్ అంతా, ఆ గది అంతా నిండిన వాడై ఒక్కొక్కరి మీద వారికి చూపిస్తున్నాడు. 120 మందికి ఒకే విజన్, ఒకే దర్శనం. ఒక్కొక్కరి మీద అగ్నిమయమైన నాలుకలుగా ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఆ యొక్క పెంతెకోస్తు దినాన దేవుని రాజ్యాన్ని భూమి మీద మన మధ్య లేక స్థాపించాడు. సాయంకాలానికల్లా 3120 మందిగా, ఆ 120 మందిగా స్టార్ట్ అయిన సంఘము అంత పెద్దదిగా మార్చేశాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇశ్రాయేలు వారి యుద్ధ నుంచి ప్రస్తుతానికి దేవుని రాజ్యం తొలగించబడి ఆ రాజ్యము ఫలమిచ్చే, దేవుని రాజ్యానికి సంబంధించిన ఫలమిచ్చే ఆ జనులకు ఇవ్వబడింది. ఈ మాట లేక ఈ ఉపమానము చెప్పే ముందు, లేక ఈ మాట చెప్పే ముందు వారికి ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. కథ కాదు. అప్పటికి పూర్తిగా జరగని, సగం జరిగిన, ఆ తర్వాత పూర్తిగా జరిగిన ఉపమానం ప్రవచనాత్మకంగా చెప్పాడు. ద్రాక్షాల తోట ఒకటి యజమాని దాన్ని దున్ని మంచిగా ఆ ద్రాక్ష నాట్లో లేక ఆ ద్రాక్ష మొక్కలో వేయించి అది కౌలు కంటామే అప్పగించే వారికి అప్పగించి తన చోటుకి వెళ్ళిపోయాడు. ద్రాక్ష ఫలాలు వచ్చే సమయానికి తన వంతు ఆ పంట, ద్రాక్షాల పంటలో ఇవ్వమని పనివారిని పంపిస్తే ఈ కౌలుకి ఎవరైతే యజమాని దగ్గర పొందారో ఆ పనివారిని ఒకరినిద్దరిని కొట్టారంట, ఒకరినిద్దరిని చంపారంట. కొట్టారు, చంపారు, దూషించారు, కానీ ఏమి ఇవ్వలే? యజమానికి రావాల్సిన ద్రాక్ష ఫలములు ఇవ్వలే. మొత్తం ఇవ్వమనలే, తన వంతు ఇవ్వమన్నాడు. ఆయనదే భూమి, ఆయనదే, నాట్లేయించింది ఆయనే, చూసుకోండి అని వీళ్ళకి అప్పగించాడు. ఉత్తుతిగా కాదు, వాటా వారికి, వాటా దేవునికి ఉంది, లేక యజమానికి ఉంది. ఇలా ఎంతమందిని పంపించినా కొట్టి చంపుతున్నారని చెప్పి నా కుమారుణ్ణి పంపిస్తాను, నా కుమారుణ్ణి పంపిస్తే ఆ గణపరుస్తారు, ఆ ఫలం ఇస్తారు అనుకున్నాడు.
కుమారుణ్ణే పంపించాడంట. ఇదిగోరా యజమాని కుమారుడు వస్తున్నాడు, వారసుడు వస్తున్నాడు, వీడిని కానీ చంపేస్తే వారసత్వం మనకే లభిస్తుందని చెప్పి కుమారుణ్ణి కూడా కొట్టి చంపారంట. ఎవరా కుమారుడు? కొట్టి చంపిన కుమారుడు ఎవరు? వారు యేసయ్య. అవమానం చెప్పినాక వారిని ప్రభు అడుగుతాడు. మళ్ళీ వద్దాం మత్తయి సువార్త, మాథ్యూ, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 21కి వద్దాం. మత్తయి సువార్త 39:40, 39:40. అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి యజమాని కుమారుణ్ణి ద్రాక్ష తోట బయట, యెరూషలేం నగరం బయట చంపారు. కాబట్టి 40వ వాక్యం, ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమీ చేయున నేను. ఎవరికైతే కాపుకిచ్చాడో, కౌలుకిచ్చాడో ఆ యజమాని వచ్చినప్పుడు తన దాసులనేమి, తన అద్వితీయ కుమారుణ్ణేమి చంపేశారే, కొట్టి దూషించారే ఫలాలు ఇవ్వకుండా, వాళ్ళని ఏం చేయును అని అడిగితే అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. జవాబు మాత్రం మస్తు చెప్పారు. తాను పంపించిన సేవకులను, కుమారుణ్ణి చంపిన ఆ యొక్క కాపువారిని యజమానుడు వస్తే ఏం చేస్తాడంటే కఠినంగా చంపుతాడు. దేవుని తీర్పులు మామూలుగా రావు, కఠినంగా వస్తాయి. ఆమేన్. నేను కావాలని చెప్తున్నా. ఆమేన్. దేవుని తీర్పులు మామూలుగా రావు, కఠినంగా వస్తాయి. ద రైటియస్ జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఆ తీర్పులోనికి మనం రాకూడదు సంగమం. దేవుని తీర్పులోనికి మనం రాకూడదు. ఆ తీర్పులోనికి రాకూడదంటే కనీసం ఆయన రాజ్యానికి సంబంధించిన ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ హిస్ కింగ్డమ్ మనం ఇవ్వాలి. దాని కాలముల యందు ఫలాలు ఇచ్చే ఆ కాపు వారికి గుత్తకిస్తాడంట. అప్పుడు ప్రభు అంటాడు 42వ వాక్యంలో, మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఈ రాయే మూలకు తలరాయి, చీఫ్ కార్నర్ స్టోన్. కానీ ఇల్లు కట్టే ఇశ్రాయేలీయులు ఆ మూలరాయినే, ఆ తలరాయినే నిరాకరించారంట. వద్దన్నారు, కాదన్నారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? ఇంకెంత స్పష్టంగా చెప్పాలి వాళ్ళకి యేసు ప్రభు. ఇల్లు కట్టువారు నిషేధించిన, నిరాకరించిన రాయి మూలకు తలరాయిగా మారాడే. మీ లేఖనాల్లో మీరు చదవలేదా? మీ లేఖనాల్లో మీరు చదవలేదా? మనుషుల చేత నిరాకరించబడిన వాడిగాను, చూసి అపేక్షించుటకు సొగసైన స్వరూపమైన లేనివాడుగాను, ముఖ వికారం, పాపము ఒక మనిషిని దేవుని దృష్టిలో ఎంత వికారంగా మార్చేస్తాదో, ఆ పిడిగుద్దులు తిని ఉమ్ము వేయబడి గుద్దారు కదా యేసు ప్రభు తల మీద లేక ముఖం మీద ముసిగేసేసి దన 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 గుద్ది, రే నువ్వు ప్రవక్త కదరా, చెప్పరా ఇప్పుడు నేను ఎవడరా గుద్దింది మాలో. గడ్డం పట్టి పీకారంట. గడ్డం మీసం పట్టి ఇలా ఇలా వచ్చుంటాయి, తోలు కూడా రక్తం కూడా వచ్చి ఉంటుంది. పాపం యొక్క వికారం. యేసుక్రీస్తు 10,000లో అతి కాంక్షణీయుడు. వేరే ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషమేమి? శులోమ్మితి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు.
అలాంటి 10,000లో అతికాంక్షణీయుడు స్వరూపమైన సొగసైన లేని వికారిగా మారాడు. సిలువలో మాంసపు ముద్దయ్యాడు. ఏ అవయవం ఎక్కడుందో, ఏ చర్మం ఎక్కడ పెట్టి కుట్టాలో అర్థం కాని పరిస్థితి డాక్టర్లకి. యేసుప్రభు యొక్క దేహాన్ని కనుక అప్పగిస్తే ఏ ముద్ద ఎక్కడ పెట్టి కుట్టాలో అర్థం కాలేనంత కొట్టారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, నిరాకరించిన రాయి, మూలకు తలరాయి. చదవలేదా మీ లేఖనాలలో? చదవలేదా? అందుకే రాజ్యం యుద్ధ నుంచి తీసివేయబడి దాని ఫలం ఇచ్చే వారికి ఇవ్వబడును. ప్రైజ్ ది లార్డ్. అన్యజనాంగమైన మన యొద్దకు దేవుని రాజ్యం వచ్చింది సువార్త ప్రకటన ద్వారా. ఇప్పుడు మనమున్నది తండ్రి అయిన దేవుడు స్థాపించిన సంఘం అనే ప్రేమా కుమారుని రాజ్యంలో ఉన్నాం. ఈ రాజ్యంలో నుంచి మనం నేరుగా వెళ్తే పరలోకానికి వెళ్ళాలి, లేక పరదేశికి వెళ్ళాలి. మన తరంలోనే ప్రభు ప్రత్యక్షం అవుతాయి కనుక వివాహ మహోత్సవంలోనికి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ ఇదే భూమి మీదకి 1000 ఏళ్ల పరిపాలనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. అవన్నీ జరగాలి అంటే మీరు ఫలం ఇవ్వాలి, నేను ఫలం ఇవ్వాలి. ఏదో ఫలం కాదు, రాజ్య ఫలం. చెప్పండి మాట. ఏందా మాట? దేవుని రాజ్య ఫలము. దేవుని రాజ్యం ఉంది, దేవుని రాజ్య నియమాలు లేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చట్టము ఉంది. దేవుని రాజ్యంలో సూత్రాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్. దేవుని రాజ్యంలో మనము ఫలించి అభివృద్ధి పొందే, వర్ధిల్లే దేవుని వాక్య సూత్రాలు ఉన్నాయి, దేవుని వాక్య చట్టం. ఇశ్రాయేల్ వారికి ధర్మశాస్త్రం ఉన్నట్టుగా మనకు ధర్మశాస్త్రం లేకపోయినా మన హృదయంలో దేవుడు తన ధర్మాన్ని లేక ధర్మపీఠాన్ని స్థాపించాడు కనుక 10 ఆజ్ఞలను 2గా నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ జ్ఞానంతో సేవించాలి లేక ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఈ 2 నెరవేర్చండి. ధర్మశాస్త్రం ప్రవక్తలన్నీ వీటిని పట్టుకునే వేలాడుతున్నాయి అన్నాడు ప్రభు. ఈ 2 చాలు. ఈ 2 ఒక మనిషి యథార్థంగా నెరవేరిస్తే గనక ఒకే ఒక దేవుడైన ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి ఆరాధించే విషయంలో ప్రేమ, ఆ యొక్క నిష్కాపట్యము, ఆ దయాళుత్వము, లోక సంబంధమైన మాంస సంబంధమైన పక్కన పెట్టేసి దేవుణ్ణి తర్వాత పొరుగు వారిని కనుక ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతా మీరు నెరవేర్చేసినట్టే. యూ హ్యావ్ ఫుల్ఫిల్డ్, అంతే. కాబట్టి దేవుని రాజ్యంలో దేవుని ధర్మశాస్త్రము ఉంది, రాజ్యంలో సూత్రాలు ఉన్నాయి, మనము వర్ధిల్లే సూత్రాలు ఉన్నాయి. ఈ రాజ్య నియమాలు దేవుని యొక్క ప్రేమ కుమార రాజ్యం అనే సంఘంలో స్థాపించి పెట్టాడు. వీటిని వాక్యానుసారంగా మనము గైకొని ఆ ఫలమును దేవునికి ఫలిస్తే గనుక ఉంటుంది. మనతోనే దేవుని రాజ్యం ఉంటుంది, లేకపోతే తీసేస్తాడు. సౌలుకే తెలియలేదు దేవుని ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయాడో, దయ్యం ఎప్పుడు వచ్చిందో. తెలిసిందా సౌలుకి? తెలిసిందా? ఇశ్రాయేలు మొదటి రాజు సౌలుకి తెలిసిందా ఎప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోయాడో? అభిషేకం పొందిన దావీదు వచ్చి ఆ యొక్క వీణనో లేక తీగలు గల ఆ యొక్క వాయిద్యమో వాయిస్తే ఆ అభిషేకపు కృపను బట్టి సౌలుకి ఆ దురాత్మ పీడించడం ఆగిపోయి కొంచెం నెమ్మది, విశ్రాంతి కలిగింది. దేవుని వాక్యంలో చదువుతాము, రాజ్యము దావీదు దాయను, రాజ్యము దావీదు దాయను. సౌలు యుద్ధ నుంచి లేక సౌలు కుమారుల యుద్ధ నుంచి లేక సౌలు కుటుంబీకుల నుంచి దేవుడు రాజ్యాన్ని తీసేసి తన చిత్తాన్ని నెరవేర్చే లేక దేవుని హృదయానుసారుడైన మనుషులకు దావీదుకు రాజ్యాన్ని అప్పగించాడు. దావీదు తర్వాత దావీదు తన సంతతిని అలాగూ పెంచగలిగితే లేక దావీదు నెరవేర్చినట్టుగా దేవుని రాజ్యాన్ని నెరవేర్చగలిగితే నియమాలని తరతరములు దావీదుకు సింహాసనం స్థాపించబడుతుంది. సొలొమోను కాలంలోనే అవుట్ అయిపోవాలి రాజ్యం. దావీదును బట్టి సొలొమోనునంత వరకు ఆ రాజ్యం ఒంటరిగా లేక ఒక్కటిగా ఉండింది. సొలొమోను కుమారుడైన ఆ యొక్క రెహోబోము కాలంలో 10 గోత్రాలు 2 గోత్రాలు వేరుగా చేసి దావీదును బట్టి యూదా గోత్రంగా స్థాపించి దావీదు సంతతినే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గమనిద్దాం.
ఈ 44వ వాక్యం చదువుదాం. మత్తయి, నేను ముగించేస్తాను. 21వ అధ్యాయంలో మత్తయి సువార్త 21:44 మాథ్యూస్ గాస్పెల్. మరియు ఈ రాతి మీద పడువాడు, ఈ రాతి మీద పడిపోవాడు తునకలైపోవును, కానీ రాయి ఎవని మీద పడునో వానిని నలిచేయున నేను. ఈ రాతి మీద పడువాడు తునకలైపోతాడు. ఎవరా రాయి? వాడిని వెంబడించిన ఆ బండ క్రీస్తే. ఆమేన్. ఎవరా రాయి? సియోన్లో మూలరాయి క్రీస్తే, సియోను శిఖరం మీద క్రీస్తే. తండ్రి అయిన దేవుని సృష్టికి ఆరంభము ఏసే, సృష్టికి పరిపూర్ణత లేక ముగింపు ఏసే. మొదటివాడు కడపటివాడు ఆయనే, ఆది అంతము ఆయనే. ఈ రాయి మీద ఎవడు పడతాడో వాడేమవుతాడు? తుణుకలవుతాడు. ఎవడైతే రాయి మీద పడతాడో, దేవుని రాజ్యం మీద లేక దేవుని సంఘం మీద లేక దేవుని బిడ్డల మీద లేక దేవుని సేవకుల మీద ఎవడైతే పడతాడో, మాటల చేత క్రియల చేత, క్రైస్తవ్యులు, యేసు ప్రభు, అన్య మతము, అన్య బోధ, ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళని చెప్పి ఎవడైతే ఈ రాయి మీద పడతాడో వాడు తునకలైపోవును. ఏమవుతాడంట? ముక్కలు అవుతాడంట. 2, ఈ రాయి ఎవని మీద పడునో వాడు నలిగిపోవును. ఈ రాయి ఎవరి మీద పడతాడో వాడు నలిగిపోవును. తునకలైపోయేవారు ఉన్నారు, నలిగిపోయేవారు ఉన్నారు. నువ్వెక్కడున్నావు? నేను ఎక్కడున్నాం? రాయి మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు అనే బండ మీద మన పాదములు ప్రభు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము రాయి మీద పడము, రాయి మన మీద పడదు. మనము రాయి మీదే ఉన్నాం. ఆమేన్. మనము రాయి మీదే ఉన్నాం. స్తోత్రం. చీల్చబడిన రాయి, హల్లెలూయా. కొట్టబడిన రాయి, హల్లెలూయా. చీల్చిన బండ, ఆ బండ సందులో, ఆ బండ యొక్క ఆశ్రయంలో మనం ఉన్నాం, క్రీస్తు. కాబట్టి దేవుని రాజ్య ఫలములు ఇద్దాం. రాజ్యం మన ఇద్దరి నుంచి తొలగించబడకూడదు. తొలగించబడితే తెలీదు, ఇంకా నేను క్రీస్తులో ఉన్నాను, ఇంకా విశ్వాసంలో ఉన్నాను, ఇంకా నేను పరిశుద్ధతలో ఉన్నాను అనుకుంటాం. కానీ అంతా ఉత్తుతిగా పోయింది. ముందులాగా నేను ఎన్ని త్రాళ్ళతో కట్టినా లేచి గుంజుకున్నానంటే, ఇలా పెయ్యి విరిచానంటే తాళ్ళేంటి సంఖ్యలు కూడా విడిపోతాయి అని లేచాడు. మత్తులో నుంచి, నిద్ర మత్తులో నుండి. ఎవరు? మహాబలశాలి. నాజీరు వ్రతానికి అప్పగించుకున్నవాడు దారి తప్పాడే, చేయకూడదన్న పనులన్నీ చేసి పెట్టాడే. సంసోన్. ముందులాగా నన్ను కట్టేసినా, ముందులాగా నన్ను బంధించినా, నేను లేస్తే ఇలా పెయ్యి విరిస్తే లేక ఇలా గింజుకుంటే అన్నీ తెగిపోతాయి, తాళ్ళన్నీ తెగిపోతాయి. ఎక్కడ తెగాయి? ఏం తెగలే. ఫస్ట్ రాగానే ఆ 2 కళ్ళు పొడి చేశాడు, జుట్టు కత్తిరించేశాడు. తెలంగాణ భాషలో గుండు కొట్టారు, బోడగుండు కొట్టారు శాంసన్ని. అతన్ని విడిచి వెళ్ళిపోయిన సంగతి దేవుడు విడిచేశాడు. ఆ వరం క్రియ చేసింది. తన కొరకు కాకపోయినా చుట్టూ ఉన్న ఇశ్రాయేల్ సంసోను నిలబడ్డాడు కనుక ఆ వరం గిఫ్ట్ కూడా వెళ్ళిపోయిన సంగతి తెలియలే. అలా ఉంటుంది. ఫలం ఇవ్వకపోతే, దేవుని రాజ్య ఫలం ఇవ్వకపోతే అలా ఉంటుంది. ఫలం ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం దీవించునుగాక. మోకరిద్దాం. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నన్ను చేర్చితివి. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి. నీ విందుశాలలో నన్ను చేర్చితివి. నా జీవిత బాగా నా ప్రాణముతో పెనవేసుకున్న నీవు. అందరం
నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రారుడా, నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రారుడా, అనంత స్తోత్రారుడా, అనంత స్తోత్రారుడా. నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి, నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా. Yes, Lord Jesus. ఇదిగో దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాగా, దేవుని రాజ్యం నీ మధ్యనే ఉన్నది, నీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం, the kingdom of God. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, దేవుని రాజ్యం నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందం. That joy in the Holy Spirit, that joy in the Holy Spirit. Lakabaraba shakaba likabarada shabalada radi rabarada shabalakabaradi namalabano shorodorodina. Hallelujah. Blessed Lord Jesus, blessed Lord Holy Spirit, blessed God the Father, we praise you, we worship you, oh, we adore you. Hallelujah, hallelujah. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంలోని ఆ జీవజల నదిలోని ప్రవాహం, ఆ కాలువలు, మనకొక నది కలదు. ఆ నది యొక్క కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పునాదులు సహా ద్వారమును, రాజవీధులను సంతోషపరచుచున్నవి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రవాహపు కాలువలు, the streams of the river of life,
ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని ఆనంద ప్రవాహం, ఆనంద ప్రవాహం, ఆనంద ప్రవాహం. దేవుని రాజ్యమును ఇచ్చాడు, ఉన్నాము అని తృప్తి పడితే సరిపోదు, ఆ ఫలం ఇవ్వాలి. ఆ ఫలములు ఇవ్వని వారి యొద్ద నుండి ఆ రాజ్యమును తొలగించేశాడు, తీసేశాడు. ప్రియమైన దేవుని సంగమ, దాని దాని కాలములలో మనం ఫలం ఇవ్వాలి. దాని దాని కాలములలో ఫలం ఇవ్వాలి. ముందు వెనక కాదు, చాలా తొందరగా చాలా ఆలస్యంగా కాదు, దాని దాని కాలములందు ఫలమిచ్చినట్లుగా. గుత్తకిస్తాడంట దేవుని రాజ్యం. కాపు వారికి, కౌలు చేసుకునే దానికి గుత్తకిస్తాడంట. దాని దాని కాలములలో ఫలములు ఫలిద్దాం, లేకపోతే రాజ్యాన్ని కొట్టేస్తాడు. మన రాజదండం పోతుంది, మన సింహాసనం పోతుంది, కనీసం పౌరత్వం కూడా మనకు ఉండదు, సిటిజన్షిప్ కూడా ఉండదు. గమనిద్దాం. ఆయన రాజ్యానికి తగిన ఫలమిచ్చేవారుగా అప్పగించుకుంటూ స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. స్తుతి, కృతజ్ఞత, స్తోత్రం, స్తుతి, కృతజ్ఞత, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకా జరుగు ఆరాధనలు ప్రభు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం ప్రపంచమంతా. స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, కృతజ్ఞత, స్తుతి, కృతజ్ఞత, స్తుతి. ఈ కోవిడ్-19 కాన్స్పిరసీ, ఈ కుట్ర, ఈ కుతంత్రాల్లో నుండి ప్రభు తప్పించావు. నేను కోవిడ్-19 లేదని చెప్పట్లే, ఉంది అనే చెప్తున్నా ముందు నుండి. కానీ దేవునికి దీనికి సంబంధం లేదు. ఇది మనిషి చేసిన కుట్ర, కుతంత్రం. సాతానుకు లోబడి చేశాడు మనిషి లేక మనుషులు. చదువులు అవుట్, 1 సంవత్సరం వేస్ట్ ఇప్పుడు పిల్లలకి. పాస్ అయ్యారు కదా, అవును పాస్ అయ్యారు, గవర్నమెంట్ చేసింది, కనీసం కొన్ని ప్రభుత్వాలు చేసాయి. ఎక్సలెన్సీ లేదు, ఆ అత్యున్నతమైన ఉత్తీర్ణత లేదు, ఉద్యోగాలు లేవు, కూలీలు, వలస కూలీలు అవుట్, వాళ్ళ గ్రామాల్లో పడి ఏడుస్తున్నారు. ఆర్థిక పురోగతి అట్టడుగు స్థాయికి, ఆర్థిక మందగమనం. ఇవన్నీ ప్రపంచం మీదకి ఒక నియంత రావడానికి సిద్ధపాటు అన్నమాట, సన్నాహాలు. సైతాను సంతానం, క్రీస్తు విరోధి వస్తాడు, భయపడినక్కర్లే. వానికంటే ముందు యేసుప్రభు వస్తాడు. ఆమేన్. తన కొరకు సిద్ధంగా ఉన్న వారిని తీసుకెళ్తాడు. హల్లెలూయా. 6 నెలలు కావచ్చు, 6 ఏండ్లు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఏ రోజైనా సిద్ధపడదాం. స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో జగద్గిరి గుట్టకి వెళ్ళే దారిలో, IDPL కాలనీకి ఎదురుగా ఉన్న ఆ రోడ్లో బ్రదర్ నర్సింగ్లు, ఆయన 3 కుమారులు, 2 కోడళ్ళు, 2 మనవళ్ళు, 1 మనవరాలు దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. మంజులమ్మ దేవుని సన్నిధికి వీరిని విడిచి ప్రభు పిలుపునందుకొని వెళ్ళింది గనుక వారిని ప్రభు ఆదరించాలి, ఓదార్చాలి. అందును బట్టి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, 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 స్తుతి, స్తుతి, స్తుతి. తల్లి లేని, ఇల్లాలు లేని, ఆ ఇంటికి ఒక ఆడదిక్కు లేని, కనీసం పెద్ద ఆడ మనిషి లేని ఆ యొక్క లోటు ప్రభు తీర్చారు. ఆ 2 కోడళ్ళని, సహోదరి రాగిని, సహోదరి సునంద, వారిని ప్రభు బలపరచాలి. మామగారిని, తమ తమ భర్తల్ని, ఇంటిని చూసుకునే కృప దయచేయాలి. స్తోత్రం చెల్లిద్దాం. చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. సాధారణంగా మనందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవే సమస్యలు, శ్రమలు ఉన్నాయి, శరీరంలో రోగాలు, సాతాను కుట్రలు, చేతబడి మాంత్రికపు క్రియలు, ఆర్థిక ఇబ్బందులు. వీటన్నిటిలో నుంచి ప్రభువు శీఘ్రముగా, తొందరగా ఒక విడుదల ఇవ్వాలి. అందుకే స్తోత్రం చెల్లిద్దాం.
తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అద్వితీయ సత్య దేవుడు గనుక స్తోత్రం చెబుదాం. మహోన్నతుడవగు మా దేవ, కృపగల మా ప్రభువ, జీవంగల మా తండ్రి, పరిశుద్ధుడా స్తోత్రములు. ఈ 2వ ఆదివారపు ఆరాధన ఈ జూలై మాసంలో మీరు దీవించినందుకై స్తోత్రం. లైవ్ ప్రత్యక్ష ప్రసారానికి కొద్దిగా అంతరాయాలు కలిగిన వేగముగా ప్రార్థనలు ఆలకించి నాయన అన్ని సర్దుబాటు చేసి ప్రత్యక్ష ప్రసారంలో కూడా నీవు తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు. ఇశ్రాయేలు వారి యొద్ద నుంచి రాజ్యమును నీవు తీసివేసినట్టుగా, మా యొద్ద నుంచి తీసివేయబడనట్టుగానే ఉండునట్లుగా, నీ రాజ్యంలోనే, నీ రాజ్యం మాలోనే ఉండునట్లుగా ఫలములిచ్చేవారిగా మమ్మల్ని ప్రభువా మరొకసారి మలచుమని చెక్కమని ప్రార్థన చేయుచున్నాను. నీ రాజ్య ఫలములు మేము ఫలించాలి. ఆత్మ సంబంధమైనవి, మానసికమైనవి, భౌతికమైనవి, లోకానుసారమైనవి మేము ఫలించినట్లుగా బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు. చేరి వచ్చిన ఒక్కొక్కరు అలాగు ఫలములిచ్చి నీ రాజ్యమందు నిలిచి, నీ రాజ్యము వారిలో నిలిచి, దేవా మా మధ్యలో నీ రాజ్యం నీవు ప్రత్యక్షమయ్యే వరకు కాపాడుకునేంతగా బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వారము ఒకవేళ వారు వెలుచున్న వ్యాపారానికో చేతి పనికో వారి కార్యాలకు నీ సన్నిధి వారికి తోడుగా నుంచి ఈ కోవిడ్-19 కాన్స్పిరసీ, ఈ కోవిడ్-19 కుట్రలో నుంచి వారిని విడిపించి సంరక్షించి బలపరిచి నడిపించగలవని నజరేయుడు యేసు ప్రభువు ద్వారా వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం ఎప్పుడు వస్తారు? 10 బావుగా 9 బావుగా?